మహత్యము అధ్యాయం 12 ప్రారంభం. గౌతముడు ఈ విధంగా తనకు సందేహ నివృత్తి చేసిన తరువాత పార్వతీదేవి సంతోషించెను. ఇంతలో చెవులకు ఇంపైన ఆ శరీరవాణి వినిపించింది. ఓ గిరిజ, నీవు పాప నివృత్తి కొరకు ఎక్కడికి పోవలసిన పని లేదు. గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి, కావేరి, సోననది మొదలగు నదీ నదములు అన్నింటినీ ఇక్కడే ఆవిర్భవింపచేయుము. ఇక్కడ ఒక శిలను నీ ఖడ్గము చే ఖండింపుము. దాని నుండి పుట్టిన నీటిధారతో ఆగమర్షము స్నానము చేయుము. ఈ జలధార ఖడ్గతీర్థము అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. లింగముతో కూడిన నీవు ఒక మాసము ఖడ్గతీర్థము వద్ద నివసింపుము. దిక్పాలకుల చేత పూజింపబడి మరలా వనములో ప్రవేశించి నీ చేతి నుండి విడివడిన లింగమును ఖడ్గతీర్థపు వైభాగంలో లోకమును అనుగ్రహించుటకు ప్రతిష్ఠించుము. భక్తితో సమస్త పాపములు నశింపచేసే ఈ స్థావర లింగమును ఖడ్గతీర్థము వద్ద ప్రతిష్ఠించుట వల్ల ఈ తీర్థములో స్నానం చేసి ఆ లింగమును పూజించిన వారికి సకల పాపక్షయము కలుగును. వైశ్వదేశ నక్షత్రము దేవకికి సంగమించు 10 దినములు మహోత్సవములుగా జరిపి కృతికా నక్షత్రం ఉచ్చదశ యందు ఉండగా అవభృత స్నానము చేయుము. సాయంకాలము ఈ సోనాద్రిని అర్చింపుము. అప్పుడు నేను నీకు నా తేజోమయ రూపంతో దర్శనమిస్తాను. ఈ విధంగా నీవు చేయుటచే జగత్తుకు రక్షణ కలుగును. గౌతముని వాక్కులకు ఆ శరీరవాణిని విన్న పార్వతీదేవి ఆ విధంగా ఆచరించడానికి పూనుకున్నది. ఖడ్గముతో తానున్న చోట ఒక శిలను బద్దలు కొట్టినది. అప్పుడు అక్కడ భూమి లోపల నుండి 9 తీర్థములతో కలిసిన నీటిధార పైకి ఉబికి వచ్చింది. మునుల అనుజ్ఞతో పార్వతీదేవి మహిషుని కంఠంలో ఉండి తన చేతికి అంటుకున్న శివలింగమును ధ్యానించి ఆ జలధారలో స్నానం ఆచరించింది. వెంటనే ఆమె చేతి నుండి లింగము విడివడినది. ఆ తీర్థ జలము అంతర్వాహిని కాబట్టి అది మరకత ఛాయతో నిర్మలముగా ఉండును. దేవి ఆ తీర్థములో 1 నెల రోజులు త్రిసంధ్యా సమయాలలో స్నానం చేయగా ఆమె మనసు శివుని కొరకు విరహము చే తపించిపోయెను. ఆ తీర్థము యొక్క జలములలో పార్వతీదేవి తన కన్నుల నుండి పద్మములను, తన చిరునవ్వు వంటి కలువలను సృష్టించింది. అక్కడ అంబ నివసించుట వలన లోకమునకు సుఖము కలిగెను. గౌతమాశ్రమము ఆయా కాలములలో ఫలించే పుష్పములతోనూ ఫలములతోనూ ఆహ్లాదకరముగా ఉండెను. మాసము పూర్తి అయిన తరువాత దేవి ఉత్సవము జరిపి కార్తీక మాసంలో కృతికా నక్షత్రము ఉచ్చదశ యందు ఉండగా సాయంత్రము అరుణాచలేశ్వరిని సాంప్రదాయకమైన పూజతో తృప్తిపరిచినవి. ఆ తరువాత అరుణాచలుని ఈ విధంగా స్తుతించింది. ఓ విశ్వరూప, సర్వపాతక వినాశక, బ్రహ్మ విష్ణువులు కూడా తెలుసుకోలేని దివ్య తేజమా, అగ్నిరూపుడవైన లోకములకు అనుగ్రహించుటకై శాంతుడవై శక్తితో కూడిన కాలస్వరూప, అచల స్వరూప, పర్వతములలో శ్రేష్టమైన అరుణాచల రూప, పరమసుందర, ఈ నీ విచిత్ర రూపము వేదములకే తెలియను. అది దేవతల చేత అర్చింపబడినది, సర్వతేజములకు మూలమైనది. ఓ మహేశ్వర, పూర్వము బ్రహ్మ విష్ణువుల చేత దర్శించబడిన నీ రూపము సుమంగళము. నేడు నేను పవిత్రుడనయ్యాను. నీ దివ్య రూప దర్శనము నాకు ప్రసాదింపుము. గౌరీదేవి ప్రార్థనను ఆలకించి ఉదయించే కోటి సూర్యుల కాంతులతో, కోటి పూర్ణ చంద్రులతో సమానమైన సుఖాన్ని ప్రసాదించేవాడై, కాలాగ్ని కోటి సమాన తేజుడై అరుణాద్రినాథుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంబిక పరమానంద భరితమై ముని బృందముతో కలిసి పరమేశ్వరుని పరమ భక్తితో ప్రణమిల్లినది. హిరణ్మయ పురుషుడు, కాలకంఠుడు అయిన అరుణాధీశ్వరుడు అంబికను చూసి, ఓ దేవి, నీవు నన్ను నిర్దిష్టమైన రీతిలో ఆచరించిన తపస్సు చేత నేను సంతృప్తి చెందాను. నీవు దర్శించిన ఈ రూపము తేజోమయము. అనేక కారణముల చేత జగత్తుకు మేలు చేసేందుకు నీవు ఈ తపస్సు చేశావు. నా తేజో దర్శనము చేత నీ అజ్ఞానము తొలగిపోయినది. నీకు ఇంక కోరవలసినది ఏమీ లేవు. ఈ మహిషాసురుడు నా భక్తుడు. ఉపదేశము లేకుండా నా లింగమును గ్రహించి దానిని మింగి కంఠములో నిలుపుకున్నందుకు తనను ఎవరూ జయించలేరని గర్వించి నా యందు విశ్వాసమును కోల్పోయాడు. కొంతకాలమునకు అతనికి మునిజన్మ కలిగినది. అప్పుడు నన్ను భక్తితో అర్చించి గన్నాదత్వము పొందాడు. పూర్వము జన్మలో మహిషుడు నీ చేత సంహరించబడ్డాడు. పూర్వజన్మలో మహిషుడు నీ చేత కాల్చివేయబడ్డాడు. లింగమును ధరించి ఆ లింగమునే వజ్రాయుధముగా కాల్చివేశాను. దీక్షను స్వీకరించకుండా పూర్వజన్మలో మహిషుడై నీ చేత సంహరింపబడ్డాడు. దీక్షను స్వీకరించకుండా లింగమును ధరించిన వాడై ఆ లింగమే వజ్రాయుధమై కాల్చివేసినది. అటువంటి వాణ్ణి వధించుటకు కలిగిన దోషము ఇప్పుడు నా దర్శనము చేత సమూలముగా నశించిపోయినది. నీవు నీ పుత్రుని స్తన్యమిచ్చుటకు భూమికి అప్పగించిన భక్త రక్షణకై అరుణాచలమునకు వచ్చావు.
అందువలన నీకు అపీతస్థని అని పేరు వచ్చినది. కృతికా నక్షత్రం ఉచ్చదశ యందు నీవు ప్రాయశ్చిత్తము గావించుటకు అపీతకు చాంబిక అను పేరుతో ప్రసిద్ధి పొందావు. పూజ పూర్తి గావించి కరుణామూర్తి అయిన అపీతకు నాయికవై నన్ను పొందావు. ఆ చల్లని అరుణాధీశ్వరుని వచనములకు విని గౌరీదేవి ఆయనకు నమస్కరించి, ఓ దేవదేవ, నీవు పరమ కరుణామూర్తి అయి మానవులకు దేవతలకు ఇక్కడ తేజోలింగమై దర్శనమిచ్చావు. ఈనాడు నీ వసగిన ఈ దర్శనము ప్రతి సంవత్సరము కార్తీక మాస కృతికా నక్షత్రమున సమస్త ప్రాణులకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అన్నది. అంబ విన్నపమును విని తదాస్తు అని పలికిన దేవదేవుడు అదృశ్యమయ్యాడు. అంబ సకులతో కలిసి అరుణగిరి ప్రదక్షిణ చేయనారంభించింది. మరకతమణితో సమానమైన ఆమె శరీర కాంతి అరుణాద్రి కూడా మరకతను సంతరించుకుంది. అంబ తన పాదములు అనే పద్మములను, తన కన్నులు అనే నల్ల కలువలతోనూ అరుణగిరిని పూజించసాగింది. అన్నట్టు నెమ్మదిగా ప్రదక్షిణ చేయసాగింది. దేవతలందరూ తమ తమ స్త్రీలతో కలిసి ఆమె వెంట నడిచారు. దేవతా స్త్రీలు ఛత్ర చామరలను ధరించి, మాతృకాగణములు గంధమాలలు ధరించి రాగా, మునిపత్నులు తోడురాగా, శివ సాయుధ్యమును కోరి గిరిరాజపుత్రిక వివాహ మండపంలో ఉండే అగ్నికి ప్రదక్షిణ చేసినట్లుగా అరుణగిరికి ప్రదక్షిణము చేసినది. పరమేశ్వరుడు ఆమె కొరకు పంపిన సతీ సమేతులైన దిక్పాలకులు సరస్వతి, బ్రహ్మలు, లక్ష్మీ, విష్ణువు, సచీ, మహేంద్రుడు ఆమె వెంట నడిచారు. పరమేశ్వరునకు ప్రియమైన పార్వతి దేవతలందరూ కోరిన వరములిచ్చి ఆ ధానధారచే అగ్నిస్వరూపుడై అరుణాచలేశ్వరుని చల్లదనము కలిగించినట్లు ప్రసాదించింది. మహేశ్వరుడు ఆమె అవినాభావముతో అర్చించి నీటి మధ్యలో నివాసము ఎంత కష్టమో అని ఋషులకు బోధిస్తున్నదా అన్నట్టు ఉన్నది. తపస్సును అంతకు ముందే అభ్యసించిన ఆటవలే చేస్తూ, విరహముతో తప్పించిన తనవలే శివుని కూడా విరహము చెందేటట్లు చేస్తూ, ఖడ్గ తీర్థమున నిలిచి మనుషుని కంఠము నుండి తన చేతికి అంటుకున్న శివలింగమునకు అంటిన రక్త మాంసములను శుభ్రం చేయుటకు కష్టసాధ్యమైన పంచాగ్ని మధ్యలో ఉండుటవే వచ్చిన తాపమునకు శాంతి కొరకు సమస్త తీర్థముల కన్నా ఈ ఖడ్గ తీర్థము శ్రేష్టము అని నిరూపించుట అన్నట్లుగా ఆమె తీర్థ జలమును స్నానమాడినది. అపీతకు చాంబిక అరుణాచలేశ్వర సంతోషము కొరకు విశ్వకర్మ చేత అరుణపురము నిర్మించబడినది. ఆ పురము కొండ శిఖరమును తాకుతున్నట్లు మేడలతో, ఆ మేడలపైన గానం చేస్తున్న అప్సరసలను మించిన వార వనిల త్వరితులతో, సిద్ధ, చారణ, గంధర్వ విద్యాధరులతో నిండి శోభాయమానముగా ఉన్నది. ఆ పురము 8 దిక్కుల యందు అష్ట దిక్పాలకులు పొంది అష్టమూర్తులను సేవించే వారితోనూ, అష్టాంగ భక్తి చేత పరవశించే భక్త బృందము చేత, అష్టాంగ బుద్ధిమంతుల చేత శోభిల్లుచున్నది. అది చతుర్వర్ణములు, ఉపవర్ణముల వారి చేత బంగారు స్తంభములతో కూడిన మండపముల చేత, శంఖ, దుందుబి, మృదంగ, మరజ మొదలగు వాద్యముల చేత, వీణ, వేణు నాదములచో రమ్యమై శోభాయమానమై ఉన్నది. అప్పుడు శివభక్తులైన మహర్షులు వేదఘోష చేత సేవింపబడుతూ వృషభ వాహనుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నవగ్రహముల వలె దీపించు నవరత్న కాంతులతో ప్రకాశిస్తున్న విష్ణువు దేవతల సమూహముతో దేవేంద్రుడు శివుణ్ణి సేవించుటకు అక్కడకు వచ్చారు. సుగంధభరితమైన పూలవాన కురిసింది. గంగా జలములపైన వీచిన గాలి చల్లదనమును మోసుకు వచ్చి శివుణ్ణి సేవించుకున్నది. బంగారు ఆభరణముల చేత అలంకరింపబడిన కొమ్ములతో నంది మహాదర్పంగా రంకెలు వేసింది. సర్వ ఋతువులు తమ తమ పుష్పములతో సేవించడానికి వచ్చాయి. వివిధ ఆకారములతో గణములు, మహర్షులు వచ్చారు. చూడడానికి వచ్చిన దేవతలు కుంకుమ, కర్పూర మిశ్రమమును పట్టణమంతా వెదజల్లారు. దేవతలు వివిధ వాయిద్యములను వాయించారు. అప్సరసల నాట్యముతో, తుంబురుని గానముతో మునిదేవతల సమూహం వెంటరాగా వృషభ వాహనం ఎక్కి సరసుడైన కరుణామూర్తి అయి తనకు నమస్కరించి సిగ్గుతో తలదించుకున్న పార్వతీదేవిని మన్మధుని మదనమన్నిచ్చిన పరమశివుడు ఆనందంతో పైకి ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. శివుడు అప్పుడు తన ప్రియురాలైన లలితాదేవితో కూడా దేవతలు మునుల చేత పరివేష్టింపబడి అప్సరసల గానమును, నాట్యమును చూచాడు. సురరాజు దేవేంద్రుడు సమర్పించిన సుగంధ పుష్పములు స్వీకరించి పార్వతీ పరమేశ్వరుల పుష్పమాలల చేత అలంకరించబడ్డారు. అపీతకు చాంబికను కౌగలించుకునే ఉత్సాహముతో చేతులు చాచి సుగంధభరితముగా ఉన్న శరీరంతో పరమశివుడు మనోహరంగా ఉన్న పార్వతీదేవిని ఆలింగనము చేసుకుని తన విరహమును పోగొట్టుకున్నాడు. తనపై విరహముతో కృషించిన పార్వతిని శివుడు అనేక విధములైన వినోదముతో సంతోషపరిచి ఆమెకు కావలసిన కోరికలు తీర్చుతానని చెప్పాడు. ఆమె అరుణాచలేశ్వరుని నమస్కరించి లోకమును ఉద్ధరించే కొన్ని వరములను అడిగింది.